తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఒక ఆలోచనతోటి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు మతాలు జాతులకు సంబంధించినటువంటి విద్యార్థులు ఒకటే చోట విద్యను అభ్యసించాలని చెప్పి అందులో భవిష్యత్తులో ప్రపంచంతో పోటీ పడే విధంగా వారి యొక్క విద్య ఉండాలని చెప్పి ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 105 నియోజకవర్గాలకు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని నిర్మాణం చేపట్టి వాటిలో విద్యార్థుల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దాలన్న ఒక ఆలోచనతో ఈ స్కూల్స్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంజూరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఇవాళ మొదటి దశలో 55 స్కూల్స్ మొదటి దఫలో ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో. రెండో ఫేజ్లో సెకండ్ ఫేజ్లో ఇవాళ 20 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేయడం జరిగింది. అందులో దేవరకొండ నియోజకవర్గానికి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూలు సుమారుగా 25 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలతోటి మరి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూడా మరి యొక్క ఇంటిగ్రేట్ యంగ్ ఇండియా స్కూల్ని మంజూరు చేసినందుకు వారిద్దరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మొదటి ఫేజ్లోనే మనకు రావాలి ముఖ్యమంత్రి గారు దేవరకొండ మొదటి ఫేజ్ తీయాలని ఆలోచన ఉన్నప్పటికీ మన దగ్గర ఉన్నటువంటి స్థల సేకరణలో కొంత మనకు సరైనటువంటి స్థలం దొరకగా వాళ్ళు అనుకున్నంత స్థాయిలో స్థలం దొరకదు, కొంత ఆలస్యమైంది. అయినప్పటికీ ఈ రెండో ఫేజ్లో మరి కొలమంతలపాడు దగ్గర కొండమల్లిపల్లి దేవరకొండ మార్గం మధ్యలో 25 ఎకరాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని నిర్మాణం చేపట్టాలని ఇప్పటికే స్థలాన్ని సేకరించినాం. ఇవాళ కూడా మంజూరు ఇస్తూ ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. 20 స్కూల్స్ ఇచ్చారు. ఈ రోజుల్లో మరి దేవరకొండ రావడం మరి ఎంతో సంతోషంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో మరి అనేకమైనటువంటి వర్గాలు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అదేవిధంగా ఈబీసీ ఆర్థికంగా వెనుకబడినటువంటి ఓసీల పిల్లలు కావచ్చు, అందరూ కూడా ఒకటే స్కూల్లో ఈ రెసిడెన్షియల్ స్కూల్లో చదివించాలని ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ ప్రభుత్వ లక్ష్యంలో ముందు భాగంలో దేవరకొండ నియోజకవర్గానికి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీన్ని త్వరలోనే టెండర్ పిలిపించి సుమారుగా ఈ రాష్ట్రంలో 4,000 కోట్ల రూపాయలతోటి ఈ రెండో దఫా ఉన్నటువంటి ఈ సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి 20 స్కూళ్లకు 4,000 కోట్ల రూపాయలు మరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ ఒక్కొక్క స్కూల్కి 200 చొప్పున ఇచ్చుకుంటూ ఇవాళ జియోను విడుదల చేసిండు. అందుకనే త్వరతగిన టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని దేవరకొండ ప్రాంతంలో విద్యాపరంగా అన్నిటికంటే ముఖ్యమైనది విద్య బాగా అభివృద్ధి చెందితే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుగా భావిస్తున్నాం. కాబట్టి గతంలో కూడా మేము ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, మల్లెపల్లి రెసిడెన్షియల్ స్కూల్ కానీ,
ఇవన్నీ కూడా గతంలో మంజూరు చేసినాం. దాంతోపాటుగానే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఇవాళ మంజూరు చేసి మరి ప్రాంతంలో విద్యను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతోటి మరి ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి త్వరతగిన ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నీ మరి టెండర్ పిలిపించుకొని 200 కోట్ల రూపాయలతో ఒక యూనివర్సిటీ అంతా ఒకటి వచ్చా చాలా పెద్ద ఎత్తున జరిగేటువంటి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అందులోనే ఆ పిల్లల యొక్క రెసిడెన్స్ మరియు సంబంధించిన స్టాఫ్ రెసిడెన్స్ కూడా అందులోనే ఉంటుంది. ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన రెసిడెన్స్ కూడా అందులో ఉండాలి, బయట ఉండడానికి లేదు. స్కూలు మా పిల్లలు ఉండడానికి అన్ని సర్వసంగా వసతులు కలిగినటువంటి మరి రెసిడెన్స్ స్కూల్గా ఆల్రెడీ మనం ఏదోల నుంచి ఢిల్లీకి టెండర్ పేస్ ప్రక్రియ పూర్తయిపోయి వాళ్ళు పనులు కూడా స్టార్ట్ చేసి ఉన్నారు. నేను చూడలే, మనందరం కలిసి పోదాం, నేనే పండి పెడతాను. అందరం కలిసి ఇప్పుడే పోతే మళ్ళీ వాళ్ళు ఏదైనా కొంచెం కుర్రి పెట్టగలని పోవట్లేదు. సో ఈ మధ్యాహ్నం మనం ఏదుల్లో పోదాం, ఏదుల నుంచి టెండర్ అయిపోయింది, పనులు కూడా వాళ్ళు ఉంటారు కదా, అది ఇస్తారు కదా, వాళ్ళ పనులు ఏదో స్టార్ట్ చేసి ఆ బోర్లేసుడు అవి చిన్న చిన్న పనులు ఏమవుతున్నాయో అవి ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. 2 బిట్లు ఏదో స్టార్ట్ చేసినట్టు ఒక విధంగా స్టార్ట్ చేస్తారు. కొందరు అగ్రిమెంట్ చేసుకుని అగ్రిమెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు. 4 ప్యాకేజీలు చేసేది. ఆ 4 ప్యాకేజీలో ఒక 2 స్టార్ట్ చేసినట్టు మిగతా వాళ్ళు కూడా పనులు స్టార్ట్ చేస్తారు. రాబోయేటువంటి 3 సంవత్సరాలు తప్పకుండా దాన్ని పూర్తి చేస్తాం. ఢిల్లీలోకి ఈ ప్రాంతాన్ని సాగులోకి తీసుకొని వస్తాం. ఎస్ఎల్బీసీ కూడా ఆ ఇంటర్నల్ అట్టపక్క శ్రీశైలం నుంచి కూలినటువంటి ప్లేస్లో దాని టెక్నికల్స్ కానీ మిగతా వాళ్ళు ఉన్నటువంటి సలహా మేరకు కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆ పనులు కూడా స్టార్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మిషన్ పెట్టి దాన్ని ప్రయోగం చేసేది ఎందుకంటే ఆల్టర్నేటివ్ సోర్స్ అందుల నుంచే మన ప్లాస్టిక్ ద్వారా మరి ముందుకెళ్ళాలని ఇంజనీర్ల యొక్క సాంకేతికమైన నిపుణుల సలహా మేరకు దాన్ని ముందుకు పోతున్నాం. దాన్ని కూడా అదేవిధంగా ఇక్కడ పక్కన మన్నేవరపల్లి దేవరకొండ వైపు నుంచి ఉన్నటువంటి మిషన్ ఆల్రెడీ వచ్చి ఉన్నది. మిషన్ వచ్చి ఉన్నది, ఫిట్ కావాలి. సరే ఈ మధ్యకాలంలో యొక్క మన మంత్రి గారు వస్తున్నాను, ఇద్దరం కలిసి పోదాం అనుకున్నాం. సో ఆ మిషన్ కూడా వచ్చింది. ఇటు నుంచి ఎంత స్పీడ్ చేస్తారో అటు పక్కన కూడా స్పీడ్ చేసి రాబోయే 3 సంవత్సరాలు ఎస్ఎల్పీని కూడా పూర్తి చేయాలా, ఢిల్లీని కూడా పూర్తి చేయాలా. పెళ్లిపాట్ల ఆల్రెడీ టెండర్ ప్రక్రియలో మాకు ఫైనాన్స్ పోయింది. అది రివేజ్ ఎస్టిమేట్ కోసం పంపినాం. అది భవిష్యత్తులో రేపు అది ఫైనాన్స్కి అరేంజ్మెంట్ టెండర్ బిల్ చేస్తాం. ఇది పెళ్లిపాయలు కావచ్చు, అది ఎస్ఎల్బీసీ కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ కావచ్చు. మిగతా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంబంధించి మొన్ననే నేను రివ్యూ చేసినాను. ఆ ప్రాజెక్ట్ కార్డు దగ్గర కూడా పోయినాను. అంబాభవాని ప్రాజెక్టు వచ్చే సంవత్సరం జూన్ నాటికి ఆ రైతుల పొలాలకు సాగు బాధ్యతలు తీసుకుంటాం. అందుకే ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున దాన్ని పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ఇంజనీర్లంతా కూడా ఆదేశించడం జరిగింది. వచ్చే జూన్ మాసం నాటికి మన అంబాభవాని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందిస్తాం. అదేవిధంగా ఏకేబిఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ మాసంలో మేలో అనుకున్నా, యాక్చువల్గా మే వరకు మా టార్గెట్ అనుకున్నా, కనీసం జూలైలో ఏకేబిఆర్ నుంచి బ్యాక్ వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నటువంటి ఏకేబిఆర్లో దాన్ని జూలై మాసం నాటికి పూర్తి చేసి సాగునీరు అందించాలన్నటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. దేవరకొండలో ఉన్నటువంటి బాయ్స్ జూనియర్ కాలేజ్ సార్, ఈ సంవత్సరం వారు తక్కువ అడ్మిషన్స్ చాలా సబ్జెక్టుల్లో విద్యార్థులు తెలియదు సార్. రోజుకు దాని గ్రాఫ్ అంటే టోటల్గా విద్యార్థులు చేరట్లేదు, చేరిన విద్యార్థులు పాస్ అవుతలేదు. కొంచెం కళాశాల ఉంటుందా పోతుందా అనేటువంటి అట్లనే ఎంకేఆర్ కాలేజ్ కూడా సార్ వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ విద్యార్థులు అన్ని కోర్సులు పెట్టి ఇలా పెట్టినటువంటి కళాశాలలో విద్యార్థులు గణనీయంగా తగ్గుతున్నారు సార్. అంటే రావడం కొంచెం ఆ 2 పెద్ద కాలేజీలు కదా సార్, టౌన్లో ఉన్నాయి కదా కళాశాలలు. దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి టెక్నికల్ కాలేజీలు ఫస్ట్ ఇయర్లో ఒకేషనల్ పర్పస్ కింద ఆన్లైన్ తీసుకోండి. నా సెల్లో ఉండే ఆర్డర్ అది 130 ఇస్తాం. దాంతోపాటుగానే ఇప్పటికే 4 సబ్స్టేషన్లు మంజూరై ఉన్నాయి.
అదేవిధంగా ఇది 33/11 kV సబ్స్టేషన్. 33/11 kV సబ్స్టేషన్లు 4 మంజూరై ఉన్నాయి. ఇప్పుడు అవి టెండర్ ఆలోచనలో ఉన్నాం. నేను తెచ్చిన 4 సబ్స్టేషన్ ఒకటే సంవత్సరం. తర్వాత ఇంకా 3 సబ్స్టేషన్ పోలేపల్లి చందపేట మండలం, పొగిళ్ళ చందపేట మండలం, చెన్నారాం విలేజ్ మల్లెపల్లి మండలం. ఈ 3 సబ్స్టేషన్లు కూడా రేపు మాకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కొరకు ఉన్నాయి. రేపు పేరులో అవి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవి అయిపోయినట్టుగా అన్నిటి కలిపి ఈ 33/11 kV సబ్స్టేషన్ టెండర్ పిలిచే వాళ్ళు వేరు, ఆ 132/30 వాళ్ళది వేరు. సో ఇవన్నీ కూడా త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని గౌరవ డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా వీటిని ఫౌండేషన్ చేసుకొని పనులు స్టార్ట్ చేయాలన్న ఆలోచనతో ఉన్నాం. అంటే రైతాంగానికి సంబంధించి ఏ రకమైనటువంటి విద్యుత్ సమస్య ఏర్పడకుండా ఈ ప్రాంతంలో రైతులకు అన్ని రకాలైనటువంటి మేలు చేయడానికి ప్రభుత్వం మేము మన రైతుల కోసం ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా మనం చెప్తున్నాం. గతంలో కూడా నేను ఒక్కటే రోజులో 5 సబ్స్టేషన్ ఫౌండేషన్ వేసినాం. మీకు ఐడియా ఉంది బహుశా. పొగిళ్ళ, దాటిపోలు, కంబాలపల్లి, పెళ్లిపాగల, ఆ రోజు 5 సబ్స్టేషన్లు ఆ రోజు నేను నా చేతిలో పెరిగిన ఆ రోజు ఫౌండేషన్ వేసాను. ఆ 5 సబ్స్టేషన్లో కూడా నేనే మంజూరు చెప్తున్నాను. ఈరోజు మళ్ళీ 8 సబ్స్టేషన్లు ఉన్నాయి. షేర్పల్లి ఒకటి గతంలో ఆల్రెడీ మంజూరై ఉంది, గత ఎమ్మెల్యే ఉంటే అది మంజూరు చేసుకున్నట్టుంది. అది ఒకటి మంజూరై ఉంది, కానీ దానికి స్థలం ఇంకా ఫైనల్ చేయలేక, స్థలం ఎక్కడ వచ్చింది, ఆ స్థలం పనులు చేయక ఇంకా పనులు స్టార్ట్ కాలే. త్వరలో దానికి ల్యాండ్ సంబంధించిన స్థలం కూడా క్లియర్ అని చెప్పి ఆ షేర్పల్లిది కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ల్యాండ్ వాళ్ళు కట్టేయడానికి అనుకూలంగా లేదని చెప్పేసి డిపార్ట్మెంట్లో చెప్తున్నారు. దానికి కూడా స్థలాన్ని ఇప్పించి ఆ షేర్పల్లి సబ్స్టేషన్ కూడా త్వరలోనే పనులు ప్రారంభించడం ప్రయత్నం చేస్తారు. 33 kV నూతనంగా మళ్ళీ ఒకటి నేడుగుంలో మంజూరు చేయడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సబ్స్టేషన్ల మీద లోడు ఉండకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లిఫ్ట్ స్కీమ్లకు కూడా ఇబ్బంది జరగకుండా ఆలోచనతో ఈ యొక్క సబ్స్టేషన్ని దాదాపుగా అది నాకు తెలిసి ఎన్ని కోట్ల అవుతుంది. రాబోయే రోజుల్లో దేవరకొండ నియోజకవర్గానికి, రైతాంగానికి ఇటు విద్యుత్ నుంచి కానీ అటు సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని శిక్షామలం చేయాలన్నదే ఈ ప్రభుత్వం నా లక్ష్యం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.